ఇక ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు వాసి మధుసూదన్ రావు ఫ్యామిలీని పలువురు పరామర్శిస్తున్నారు. బాధితులకు ధైర్యం చెప్తున్నారు. మధుసూదన్ ఫ్యామిలీని డిఆర్డీఓ మాజీ చైర్మన్, ప్రస్తుత ఏపీ ప్రభుత్వ సలహాదారు గుండ్రా సతీష్ రెడ్డి పరామర్శించారు. అదేవిధంగా మధుసూదన్ భార్య కామాక్షి ఆరోగ్య వివరాల్ని స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి స్వయంగా అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక మధుసూదన్ ఫ్యామిలీకి అండగా నిలబడతామని కూడా చెప్పారు. వారి పిల్లల భవిష్యత్తుకు అన్ని విధాల సహకరిస్తామన్నారు దగ్గుమాటి. దురాగత చర్యల్లో బలైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. వారి కుటుంబాన్ని, వారి భార్య పిల్లల్ని పలకరించేందుకు రావటం జరిగింది. ఇక్కడ కావలి ఎమ్మెల్యేతో కలిసి వారి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ విషయాలు తెలుసుకొని, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని వారికి ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కుటుంబ వ్యవహారాలు ఏమిటి, ఎలా ఉన్నారు, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, ఆరోగ్య స్థితి ఎలా ఉంది, ఇవన్నీ కనుక్కోవడం జరిగింది. గత కొద్ది రోజులుగా అందరూ కూడా ప్రభుత్వం నుంచి మంత్రులు వచ్చి వెళ్లారు. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండి అన్ని విషయాలు చూసుకుంటున్నారు. ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారు ఏమేమి కావాలి, ఎలాంటివి కావాలి అన్ని కూడా అప్పటికప్పుడు డాక్టర్ని పిలిపించడం, అన్ని పరీక్షలు చేయించడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఏ రకమైనటువంటి సహాయం కావాలి, ప్రభుత్వంతో మాట్లాడి ఎలాంటి చేయొచ్చు అనేటువంటి చేశారు. పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి, ఏ రకంగా ముందుకెళ్లాలనేటువంటి విషయం గురించి కొంతసేపు నేను వారితో చర్చించడం జరిగింది. కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ దురాగత చర్యల్లో